హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతతో గలగల. ఇవాళ మార్నింగ్ అయితే మిల్క్ ఆర్డర్ చేసాం కంట్రీ డిలైట్ నుంచి బఫెలో మిల్క్. దానికి మిల్క్‌కి ఇలాగా టెస్టింగ్ కిట్ అని ఒకటి పంపించారనమాట. దాంతో పాటు పాల ప్యాకెట్ తోటి. సరే ఇదేంటా అసలు అని చెప్పి ఓపెన్ చేశాను. ఇందులో కొన్ని పేపర్స్ ఇలాగే మిల్క్ టెస్టింగ్ కిట్ ఉన్నాయి. సరే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాంలే అని చెప్పి పేపర్స్ ఏంటా అని చూస్తున్నాను. దీని మీద కంట్రీ డిలైట్ లోగో ఒకటేసి ఒక కార్డ్‌బోర్డ్ లాగా ఉంది. అలాగే ఇక్కడ కొన్ని పేపర్స్ ఉన్నాయన్నమాట. టెస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఇందులో. పాలు తీసుకొని స్ట్రిప్ మీదేసి టెస్ట్ చేయాలన్నమాట. సరే ఇప్పుడు చూద్దాం అసలు మనం టెస్ట్ చేసి కంట్రీ డిలైట్ మిల్క్ ఒరిజినలా లేదా కల్తీయా అని. నాకైతే నమ్మకం లేదండి ఇవి ఒరిజినల్ పాలని. సరే అయితే చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా స్ట్రిప్ అయితే ఉంది. స్ట్రిప్పు అలాగే ఒకటి మిల్క్ డ్రాపర్ అని ఇచ్చారనమాట. దాంతో మిల్క్ తీసుకొని ఇక్కడ ఉన్నాయి కదా! వాటి మీద ఏసుకోవాలి. స్ట్రాప్స్ మీద ఏసుకొని చెక్ చేస్తే అవి కలర్ చేంజ్ అయితే దాన్ని బట్టి మిల్క్ కల్తీలయిందా? అవ్వలేదా? అనేది మనకు తెలుస్తుందనమాట. ఇక్కడ నేనైతే ఏస్తున్నాననమాట మిల్కు. కంట్రీ డిలైట్ పాలు ప్యాకెట్ కట్ చేశాను. ఇక్కడ వాడిచ్చిన స్ట్రిప్స్ మీద మిల్క్ ఏస్తున్నాను కొంచెం. ఒక్కొక్క డ్రాప్ అలాగా. చూద్దాం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇవి మంచివా? కావా? పాలు తెలుసుకోవడానికి. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఒక్కొక్క డిటర్జెంట్ కలిపితే బ్లూ కలరు, హైడ్రోలో అదే హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపితే బ్రౌన్ కలరు, యూరియా కలిపితే గ్రీన్ కలరు, బోరిక్ యాసిడ్ కలిపితే ఇక్కడ మెరూన్ కలర్ రావాలనమాట. అలా కాకుండా ఈ పక్కనిచ్చిన కలర్స్ వస్తే ఇది మంచిదని అర్థం అనమాట. ఇక్కడ టెస్ట్ అయితే పాజిటివే వచ్చింది. పాలైతే మంచివనొచ్చింది.